జర్నలిస్ట్ శంకర్ పైన ఆ రోజు రాత్రి 11 గంటలకి తీవ్ర స్థాయిలో ఆయన పైన దాడి చేయడం జరిగింది. ఇక ఆయన మాటల్లో ఏ విధంగా మాట్లాడాడో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి వీడియో చూడండి. వినండి, పోలీసులు కూడా ఫోన్ ఎత్తలేరు అంటే చూడండి ఈ ప్రభుత్వం ఎటువంటి పురమాయించి రెడీగా ఉందో కాపు కాస్తున్నారో. ఒక మనిషిని చంపడానికి మీకు ఏం అర్హత అండి నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం రౌడీ రాజ్యంగా తయారవుతుంది. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినప్పటి నుంచే. మరి రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చినప్పటి నుంచి ఇదే విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? అరే నేను ఒకటి చెప్తాను, రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి హామీలు అయితే ఇచ్చారు కదా సంక్షేమ పథకాలు, మరి ఆ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు నెరవేరేంత వరకు పోరాడదే జర్నలిస్టు. మేము లేకుంటే ఆయనతో రాజ్యాన్ని పూర్తి స్థాయిలో ఏదో లొల్లిలు పెట్టి ఆగం చేస్తారు. అయినప్పటికీ మీరు ఏదైతే కబ్జాలకు పాల్పడ్డారో, ఇసుక దందాలు నడిపిస్తున్నారో దాని గురించి చూపించడానికి అయితే ప్రయత్నం చేశాడు జర్నలిస్ట్ శంకర్ గారు. అయితే మరి వారిపైన మర్డర్ ప్లాన్లే వేసి ఆయనను చంపడానికి 15 మందిని పురమాయించి మళ్ళీ ఏం తెలియకుండా 2 అమ్మాయిలను ముందు పెట్టి కామాంధంతో గుంజాడనే చెడు వార్తను రాయించి ఈరోజు శంకర్ పైన ప్రాణాలు తీయడానికి అయితే పన్నాగం అనుకున్నారు. మరి ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు, మీ ఇంట్లో కూడా మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీ ఇంట్లో కూడా మీకు పిల్లలు ఉన్నారు కదా, మరి ఆయనకు కూడా పిల్లలు బిడ్డలు ఉన్నారు కాబట్టి భార్యలు కూడా ఉన్నారు కదా, మరి ఇతన్ని చంపేస్తే వాళ్ళ కుటుంబ దిక్కేమైపోతుంది? రేవంత్ రెడ్డి గారు, మనకి ఇవన్నీ తెలియదు అనుకుంటా. మనల్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని గొంతు నరకేయడమే మీ పని అనుకుంటా. ఇది తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం అయితే ఇది. వాళ్ళు ఏడింటారన్నా ఏమనంటే మహిళలంట ఏం చేస్తాం, మహిళలను చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారు మహిళలను అడ్డుపెట్టి మరి రాజకీయాలు చేస్తున్నారండి. మీరైతే మహిళలను అడ్డుపెట్టి మీరు స్వచ్ఛందంగా కొట్లాడాలనుకుంటే ప్రజల సమస్యలపైన కొట్లాడాలి. ప్రజలు మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి చాలామంది ప్రజలు ఏడుస్తూనే ఉన్నారు. వారి జీవితాల్లో ఏదో మార్పు తేవడానికి ప్రయత్నించండి రేవంత్ రెడ్డి గారు. మీరు మహిళలను అడ్డుపెట్టుకొని ఈరోజు ప్రశ్నించే గొంతుకును నిలపడానికైతే పన్నాగం అనుకున్నారు. మరి ఇది ఎంత వాస్తవానికి కరెక్ట్? రేవంత్ రెడ్డి మీరే చెప్పాలి. మహిళల్ని అడ్డుపెట్టుకొని ఈరోజు ఎవరైతే మీ మీద ప్రశ్నలు వేస్తున్నారో వారిని అయితే చంపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు శంకర్ పైన ఇటువంటి దాడి చేయడం జరిగింది. మరి ప్రజల ఇది ఒక్కటే అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రశ్నించే ఏ ఒక్కడున్నా కూడా అతన్ని చంపేయడమా? శంకర్ చేసిన తప్పేంటిది? జర్నలిస్ట్ శంకర్ చేసిన తప్పేంటిది? ఆయన పూర్తి స్థాయిలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భాగవతాలను బయటపెట్టి ఏదైతే ప్రజలు సమస్యల తరపున పోరాడుతూ ఉన్నారో ఆ సమస్యలను ప్రభుత్వం వారికి చూపిస్తూ ఉంటే, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటే ఆ యొక్క భాగవతాలను పూర్తి స్థాయిలో మట్టు పెట్టడానికి ఇతన్ని చంపేస్తేనే మన భాగవతాలు అనేది జాగ్రత్తగా ఉంటాయి, లేకుంటే వీడు మొత్తం చూపించేటట్టున్నాడు అన్నట్టుగా ఈ విధంగా శంకర్ పైన పూర్తి స్థాయిలో పన్నాగం మండి ప్రిపేర్డ్గా ప్లాన్ చేసి అక్కడ 2 అమ్మాయిలు పురమాయించి క్షణంలో గుద్దగానే వెనక నుంచి వెనక 20 మంది వచ్చి అటాక్ చేయడం జరిగింది. మరి ఇది ఎంత మర్డర్ కంటే ఇది మన సినిమాలోనే చూసిన ఇటువంటి ప్రోగ్రాం. కానీ మనిషిని చంపడానికి ఇటువంటి నీట్ స్కెచ్ గీసింది కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి అయినా కొండలరెడ్డి తమ్ముడు. కొండలరెడ్డి నీకేం సంబంధం? అసలు నీకేం సంబంధము? నీకు అంతా మీ అన్నని మీ అన్న గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, చెడు ప్రచారం చేస్తున్నాడు, నీకు అంతా రగిలే పౌరుషం ఉంటే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే శంకరన్న చూపించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో పూర్తి స్థాయిలో నెరవేర్చు. గత ప్రభుత్వం చేసిన కేసీఆర్ డెవలప్మెంట్ కన్నా ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేసి చూపించు. అది చేయడం శాత కానప్పుడు, నీకేం అధికారం లేనప్పుడు గుండాగాలను పురమాయించి మీ అన్న రాజ్యాన్ని ఎలుకుంటే మీరు వచ్చేనేమో ఈరోజు గుండాయిజాన్ని మెయింటైన్ చేసుకుంటూ మీ అన్నని ఎవరు ప్రశ్నిస్తారో, మీ అన్నని ఎవరైతే క్వశ్చనింగ్ చేస్తారో అతన్ని పూర్తి స్థాయిలో మట్టు పెట్టడానికి అయితే నీకు పూర్తి స్థాయిలో అధికారం ఉంది. అదేవిధంగా నీకు పోలీసులు కూడా సహకరించారట. ప్రజలారా మీరు ఒకసారి చూడండి, ఇది పోలీసులు కూడా శంకర్ పైన దాడి జరిగిన తర్వాత 3 సార్లు పోలీసులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేని పరిస్థితి. పోలీస్ సంఘానికి నేను ఏం చెప్తున్నానంటే
ఎస్ఐలే కానీ సిఐలే కానీ ఏసీపీ కానీ ఎవరైనా కానీ 5 సంవత్సరాల వాళ్ళకి రకరకాలుగా పాలన వస్తూ ఉంటుంది. మీరు రిక్రూట్ అయింది ప్రజల కాపాడడానికే తప్ప ఆ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారో ఆ జర్నలిస్టు గొంతు నొక్కుతూ ఉంటే వారికి సపోర్ట్ చేయకుండా ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉన్నారు చూడండి. ఇది మాత్రం కరెక్ట్ కాదండి. దయచేసి చెప్తున్నాను, మీరు ప్రజల పక్షాన ఉండాలి. కాబట్టి ఈరోజు జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేసినప్పటికీ ఆయనకు పోలీసు కూడా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి అక్కడైతే. ప్రజలారా ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రశ్నించే గొంతుకలపైన ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో, వారిని చంపడానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో మీకు పూర్తి స్థాయిలో అర్థం కావడానికి ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి, బాగు చేస్తానని చెప్పి ప్రతి ఒక్క గొంతును నొక్కుంటూ చంపడానికి అయితే పన్నాగం అనుకుంటున్నాడు కొండరెడ్డి వారి తమ్ముడు. ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలారా దయచేసి ప్రశ్నించే గొంతులను మీరు సపోర్ట్ చేస్తేనే ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి, చంపడానికి అయితే ప్లాన్లు వేసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రం రతనాల రాష్ట్రంగా అనుకున్న మన రాష్ట్రాన్ని ఈరోజు రాయలసీమ కన్నా అధ్వానంగా తయారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చేసి మాత్రము.